ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిందంటే మన ప్లాన్ మొత్తం తెలిసిపోతుంది. మరైతే నన్ను ఇప్పుడు ఏం ప్లాన్ చేయమంటావు? మన ప్లాన్ మొత్తం శర్వాణి కళ్ళ ముందే జరగాలి. ఆ శర్వాణి నాకు ఎస్కార్ట్ గా ఉన్నప్పుడే నేను తప్పించుకుంటాను. ఏం చేస్తున్నావు? పవర్ కట్, నీళ్ళు రావట్లేదు. అందుకని పవన్ ఇచ్చారా? ఇంకేం చేయాలి? ఏంటా సమాధానం? 3 పూట్ల ఫుడ్ కట్ చేస్తాను. తప్పైపోయింది అమ్మగారు. అక్కడ బిందుంది, నీళ్లు తోడి చెట్లకు పోయి. అర్థమైందా? అలాగేనమ్మా. వెళ్ళా. ఏంటి చూస్తున్నావు? నీళ్ళు పోయి. పోస్తున్నా. బాను, మనం ఇక్కడ ఏదో స్కెచ్ చేసుకుని వస్తే ఇక్కడ రివర్స్ లో రేణుక మనకి వేరే స్కెచ్ చేస్తుంది. ఏం చేద్దామంటావు? అవకాశం కోసం వెయిట్ చేద్దామండి. అమ్మా, ఆ అవకాశం ఎప్పుడొస్తుందో ఏంటో. ఏంటమ్మగారు, ఎవరైనా గెస్ట్లు వచ్చారా? ఇలా ఇవ్వండి అమ్మగారు, నేనెళ్ళిస్తాను. గెస్ట్లు ఎవరూ రాలేదు. బాగా పనిచేసి అలసిపోయారు కదత్తయ్యా, అందుకే మీకోసమే తీసుకొచ్చాను. అత్తయ్య? అవును మావయ్య, నేను మరీ మీ కొడుకులాగా అంత రాక్షసుని కాదులేండి. జ్యూస్ తాగి కాసేపు రెస్ట్ తీసుకోండి. నాకు తెలుసమ్మా, అత్తామావల్ని రాచి రంపాన పెట్టే క్యారెక్టర్ కాదు నీది. నీ మనసు చెరుకు రసమే కాని కరుకు రసం కాదమ్మా. సరే తాగండి. థ్యాంక్స్ అమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. మీకోసమే స్పెషల్ గా చేశాను. ఎలా ఉంది? ఆప్యాయంగా ఇచ్చావు కదమ్మా, అమృతంలా ఉంది. ప్రేమతో ఇచ్చావు కదమ్మా, పాయసంలాగా తీయగా ఉంది. ఇంకాసేపు ఆగితే విషంలా తయారయ్యి రక్తం కక్కుకొని
విషం కల్పించాను. కోడలు నిండు గర్భిణి అని చూడకుండా జ్యూస్ లో విషం కల్పించిన విష పురుగులు మీరు. మీలాంటి విష పురుగుల వల్ల ఎప్పటికైనా నాకు నా బిడ్డకి ప్రమాదమేనని విషం కల్పించాను. చావండి. ఏమండి ఉన్నారా పోయారా? అమ్మో విషం. విషమేనండి, కడుపులో మంటగా ఉంది. చైతన్య, రే చైతన్య, మీ వదిన మాకు విషయం చంపేస్తుందిరా, కాపాడరా. మామయ్య గారు, మా కోడలు మాకు విషం ఇచ్చి చంపేస్తుంది. కాపాడండి, కాపాడండి మామయ్య గారు. మామయ్య గారు, కాపాడండి, మామయ్య గారు, కాపాడండి. కాపాడండి. తలుపు తీయండి. మామయ్య గారు, కాపాడండి మామయ్య గారు. మామయ్య గారు. కాపాడండి. కాపాడండి, కాపాడండి. పండు, ఏంటి? అర్జెంట్ గా 108 కి ఫోన్ చేయవా? 108 ఎందుకు? మా కోడలు జ్యూస్ లో విషం కల్పించిందిరా. కాసేపట్లో పైకి పోయేలా ఉన్నావు. మా ప్రాణాలు కాపాడు పండు. 108 ఫోన్ చేయి. రేణుక గారు 108 కాకుండా ఇంకో నెంబర్ ఇచ్చారే. ఇంకో నెంబర్ ఏంటి? ఏదో అనాథ సేవలను కాల్చే సంస్కార్ ట్రస్ట్ అంట. మీరు పోగానే కాల్ చేయమని నాకు నెంబర్ ఇచ్చింది. మీరు చనిపోతే ఈ నెంబర్ కాల్ చేసి మీ శవాల్ని అక్కడ పంపించేస్తాను. పండు ప్లీజ్ పండు, 108 కి ఫోన్ చేయి పండు. అదంతా నాకు తెలీదు, మా మేడం గారు చెప్పారు అంతే. బాను, కోడలు ప్లాన్ గా చేసింది. మన చావు ఖాయం. అమ్మో, ఇప్పుడు ఎలాగండి? అమ్మో. కాపాడండి. అమ్మా, బాబు చైతన్య. రే చైతన్య, ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నారు? మీ వదిన నాకు మీ అమ్మకి జ్యూస్ లో విషం కల్పించింది. అది తెలియక మేము తాగేశాం. మమ్మల్ని కాపాడరా. అబ్బా, అలాంటిదేం లేదులే అమ్మా. రే రే రే, మేం చచ్చిపోతున్నాం, కాపాడరా. రే రే, మేం తప్పు చేశాం, ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని కాపాడరా. లేవండి, లేవండి. జ్యూస్లో విషం కలపలేదు, అదంతా ఉత్తుతుదే. నేను వదిన కావాలనే చేశాం. అంటే జ్యూస్ లో విషం లేదా? లేదు. మరెందుకు ఈ నాటకం ఆడారు? గడ్డి తినే పెద్దలకి బుద్ధి చెప్దామని.
చూడండి, ప్రాణం విలువ ఇప్పటికైనా అర్థమైందా? నిండు గర్భవతిని చూడకుండా ఆ రోజు జ్యూస్లో విషం కలిపి రేణుకొద్దని చంపాలని చూసారే, మీరు అసలు మనుషులేనా? కట్నం తీసుకున్న కోడల్ని రాచి రంపాలు పెట్టి కిరోసిన్తో కాల్చాలని చూస్తారా? మాట వినకపోతే టార్చర్ పెడతారా? రెండో పెళ్లి చేయాలని హింసలు పెడతారా? పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురామని ఏడిపించి కొడతారు. తప్పమ్మా, అలాంటి అత్తమావులుగా మీరుండకండి. కోడలతో అత్తమావులుగా కాదు, అమ్మ నాన్నలుగా ఉండండి. అప్పుడు ఆ కోడలు ఆప్యాయతలను పంచి నీ ఇంటిని శాంతి నివాసం చేస్తుంది. కోడల్ని కన్నీళ్లు పెట్టించిన ఏ ఇల్లు ప్రశాంతంగా లేదమ్మా, అది తెలుసుకోండి. వాడికి ఉరిశిక్ష వేసినా మిమ్మల్ని వదిలేశాం. తప్పు చేసామనిపిస్తుంది. మేమంతా సంతోషంగా ఉన్నాం. మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. మిమ్మల్ని వాడే పంపించుంటాడని తాత చెప్తూనే ఉన్నారు. అయినా సరే పెద్దమ్మ కోరిక ప్రకారం ఇంట్లోకి రానిచ్చాం. మీలో మార్పు వచ్చి బుద్ధిగా ఉంటే సరే. మళ్ళీ ఏమైనా వెధవేషాలు వేశారో వదిలి కాదు, నేనే విషం పెట్టి చంపేస్తాను. జాగ్రత్త. చూడండి, నా సంగతి మీకు తెలుసు అనుకుంటాను. ప్రస్తుతానికి ఏదో పుస్తకాల బిజినెస్ చేసుకుంటున్నాను. రేణుకకి గాని బిడ్డకి గాని ఏదైనా హాని చేశారో పేకలో కట్ చేస్తాను. జాగ్రత్త. మమ్మల్ని క్షమించమ్మా. ఛ! అమ్మో బాను, ఈ అన్నదమ్ములు విడదీయడం చాలా కష్టమేమో. నోరు మూసుకోండి. ఈ శాంతి నివాసాన్ని అశాంతి నివాసాన్ని చేసే ప్లాన్ చెప్తాను. రండి రండి. అన్నా, ఏంట్రా? మనం వందనుడు పంపించి ఇప్పటికీ 15 రోజులైందన్నా. అమృత వదిన ఈ నోటు తీసుకొని చూస్తుంది. ఇందులో మ్యాటర్ చదువుతుంది. గుర్తుంది. నువ్వు అదే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని డిస్టర్బ్ అవ్వకు, సరేనా? సరే అన్నా. ఆ 100 నోటు ఖచ్చితంగా అమృతోదిన దగ్గరికి వెళ్ళుంటుంది.
మిర్చి 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 లాంటి కుర్రాడే. ఆ? హాయ్, 100 రూపాయల నోటు. పాపం ఎవరో 100 రూపాయల నోటు పడేసుకున్నారు. హాయ్, ఇక్కడ ఏదో రాసిందే. హాయ్, ఈ టేపు కూడా రాసిందే. హాయ్, అక్షరాలను చూడడమే గాని మనకు చదవటం రాదే. సీతక్క దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, తను చదివి చెప్పుద్ది. హాయ్, అయ్యి బాబోయ్, నా 100 నోటు, నా 100 నోటు, 100 నోటు. ఆగింది దానికి. 100 నోటు, నా నోటు, నా నోటు, ఆ నోటు. అమ్మయ్యా, దొరికింది. హాయ్, నా చేతికి దొరికాక తప్పించుకుందామని చంపేస్తాను. హాయ్, సీతక్కాయ్, సీతక్కాయ్. హాయ్, రే అప్పలనాయుడు, హాయ్, రే ఆ డబ్బాలో ముందుంది ఎత్తుకురారా. హాయ్. అలాగే సీతక్కాయ్. అవును, ఇందాక సీతక్కకి ఏదో చెప్పాలనుకున్నాను. ఏంటది? అయ్ బాబోయ్, నేను మర్చిపోయానేంటి? రే అప్పలనాయుడు, ఏమైందా? తొందరరా. సీతక్కాయ్, నీకు ఇందాక ఏదో చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. నీకు ఈ మధ్య మతిమరి బాగా ఎక్కువైపోయిందిరా అప్పలనాయుడు. లేదక్కాయ్, నేను అన్ని గుర్తు పెట్టుకుంటాను. హాయ్, అట్టయితే నేను ఇప్పుడు ఏం చెప్పాను చెప్పు. హాయ్, ఏం చెప్పావు సీతక్కాయ్? రే అప్పలనాయుడు, నాకు కోపం తెప్పించుబాక. హాయ్, మందు బకెట్ తెమ్మన్నారక్కాయ్. తొందర తీసుకురారా. హాయ్. మన ఊర్లో అందరినీ బెదిరించి శివరామరాజు గారి మనవరాలు ఎవరు అని అడిగితే
వైజయంతి పేరు చెప్పకండి, నా పేరే చెప్పండి అని అందరినీ బెదిరించిందట. నీకు విషయం చెప్పాలి. దా దా ఏంటదే? సీత గురించి సీత గురించా? ఏంటది?